జయ వీరభద్రులకు సార్ మనం కట్టిన ట్యాక్సులతో వీళ్ళు ప్రభుత్వాలు నడుపుతూ వీళ్ళు ఏదో వాళ్ళ ఇంటి వచ్చినట్లు తండ్రి పేరు కొడుకు పేర్లు అంతా మామిచ్చాము ఈ పథకాలు అవ్వదు ఎవరి ద్వారా శివుంది భూమిది శివుడు సృష్టించిన సంపద బతికినికి వచ్చినా మనం ఏది సృష్టించక చేత కాదు. ఒక వర్షాన్ని కూడా తెప్పిలేం. విగ్రహాలు పెట్టి పూజలు చేస్తారు నాయకులవి, దేవుళ్ళు పెట్టి చేసి పంచభూతాలు చేస్తే సకాలంలో వర్షాలు గురించి ఇవన్నీ మన ఆయన వీరభద్రులు వచ్చినాక అన్ని విగ్రహాలు నాశనం చేసి భూదేవమ్మ, గంగమ్మ, సూర్యచంద్రుడు, ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుపుత్రుడు, అగ్నిదేవుడు, అన్నపుణ్యశ్రమ, లోక మాతాపిత పార్వతీ పరమేశ్వర విగ్రహాలతోన అఖండ భారతం ఎట్లా తయారు చేస్తాడు, విశ్వగురు అయి భారతదేశాన్ని ఎట్లా పాలిస్తాడు, ప్రపంచ దేశాలని తన పాదాల చెంతకు తెచ్చుకొని దిశానిర్దేశంతో భారతదేశాన్ని ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. ప్రళయం వచ్చినప్పుడు అన్ని దేశాలు నాశనం అవుతాయి, కానీ భారతదేశం నిలబడుతుంది. అందుకే అఖండ భారతం సృష్టి మొదలైంది భారతదేశం నుంచే, అంత ప్రపంచమంతా నాశనమైన భారతదేశం నిలబడుతుంది. ఇది సనాతన ధర్మం, ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి. జయ